నా దగ్గరికి యాక్చువల్లీ ఈ సమూహం నుంచి ఒక క్లయింట్ వచ్చారు, వాళ్ళ పేరెంట్సే తీసుకొని వచ్చారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే బాబు ఎవరైతే ఉన్నారో హీ వాజ్ 26 year old అనమాట. సో పెళ్లి వయసు కదా. సో 26 year oldకి ఆయన పెళ్లి చేసుకోను, నాకు ఆల్రెడీ హీజ్ అ గే, సో నాకు ఇంకొకరు ఉన్నారు, నేను తననే పెళ్లి చేసుకుంటాను అన్నది. సో తల్లిదండ్రులు అది యాక్సెప్ట్ చేయలేకపోయారు. నువ్వు చేసుకోవాల్సింది కేవలం అమ్మాయినే, నువ్వు అబ్బాయిని ఎలా చేసుకుంటావు, అది వాళ్ళ సమస్య. సో వాళ్ళకి ఎప్పటి నుంచో ఆ అబ్బాయి గే అన్నది వాళ్ళకి తెలుసు. అయితే పెళ్లి వయసు వచ్చేసరికి వాళ్ళకి అప్పుడు సమాజం గురించి గుర్తొస్తుంది. సమాజం యాక్సెప్ట్ చేయదు కదా, మేము నలుగురికి ఏం చెప్పుకుంటాం. సో ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేశారు. సో ఈ ప్రెషర్ ఎప్పుడైతే పెడతారో వాళ్ళకి అది చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఓపెన్గా నేను గే అని చెప్పడానికే వాళ్ళకి టైం పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ యాక్సెప్టెన్స్కే వాళ్ళకి చాలా టైం పడుతుంది. అంటే నేను అందరిలాగా కాదు, నేను నా అట్రాక్షన్ అంటే నా సెక్షువల్ ఓరియంటేషన్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ అన్నది వాళ్ళకి యాక్సెప్ట్ చేయడానికి, వాళ్ళకి తెలుసుకోవడానికి, అంటే అవగాహన రావడానికి, యాక్సెప్ట్ చేయడానికే వాళ్ళకి చాలా టైం పడుతుంది. వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నాక అప్పుడు మీతో చెప్తారు. అది ఇంకొక స్టేజ్. ఆ యుద్ధం అంతా మీతోనే జరుగుతుంది. వాళ్ళకి సమాజం అంటే మీరే, తల్లిదండ్రులుగా మీరే, ఇంకెవరు ఉంటారు. సో యుద్ధం మీతోనే చేస్తారు. మీరు యాక్సెప్ట్ చేస్తే చాలండి. వాళ్ళకి సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళకి అదంత బాధించదు. బట్ తల్లిదండ్రులుగా మీరు ఎప్పుడైతే వాళ్ళతో యుద్ధం చేస్తుంటారో అదే వాళ్ళకి బాధ అవుతుంది. సో వాళ్ళు వారంతా మీతోనే. సో ఫస్ట్ వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని కంప్లీట్ అవగాహనతో వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు దయచేసి వినండి, యాక్సెప్ట్ చేయాల్సిందే. బికాజ్ సెక్షువల్ ఓరియంటేషన్ కెనాట్ బి ఫిక్స్డ్ అండి. వాళ్ళు చాలా డాక్టర్ల దగ్గరికి తిప్పారు ఆ అబ్బాయిని, చాలా మంది మానసిక నిపుణుల దగ్గర కూడా తిప్పారు ఫిక్స్ చేసేయచ్చు అని. ఇట్ కాన్ బి ఫిక్స్డ్, ఇట్ నీడ్స్ టు బి యాక్సెప్టెడ్. సెక్షువల్ ఓరియంటేషన్ అన్నది యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, తల్లిదండ్రులు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇట్ కాన్ బి ఫిక్స్డ్. సో దయచేసి ఎవరన్నా ఫిక్స్ చేసేస్తాము అని ఎవరన్నా డాక్టర్స్ చెప్తున్నారు అంటే ఇది అవగాహన లోపం, తప్పది. ఫిక్స్ చేయలేం, యాక్సెప్ట్ చేయాలి. రెండు, వాళ్ళలో చాలా ఎక్కువ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకునేసరికి టైం పట్టినప్పుడు, ఇంత స్ట్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు మానసిక రుగ్మతలు వాళ్ళకి లేకుండా ఎలా ఉంటాయి? ఖచ్చితంగా ఉంటాయి. ఎడిషనల్గా వాళ్ళకి మానసిక రుగ్మతలు యొక్క లేబుల్ ఇచ్చేస్తాం. నీకు బైపోలార్ ఉంది, నీకు ఇది ఉంది, నీకు అది ఉంది. మానసిక రుగ్మతలు లేకుండా వాళ్ళకి ఎలా ఉంటాయి? అనుక్షణం వాళ్ళ సెక్షువల్ ఓరియంటేషన్ గురించి యాక్సెప్ట్ చేయని వాళ్ళతో రోజు డిస్కషన్ చేస్తున్నప్పుడు ఎవరికన్నా ప్రెషర్ పడి మానసిక రుగ్మతలు వస్తాయి. నేను ఆ పరిస్థితిలో ఉన్నా నాకు వస్తుంది, ఎందుకు రాదు? సో ఎడిషనల్గా వాళ్ళకి ఇచ్చే లేబుల్ ఒకటి. సో దయచేసి లేబుల్స్ ఇవ్వకండి. ఎందుకు అంటే క్లియర్గా కాజల్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. అంత దీర్ఘకాలికంగా స్ట్రెస్ ఉన్నప్పుడు ఎవరు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు అండ్ ఐఎమ్ డిఫరెంట్ అన్నది వాళ్ళకి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అండ్ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. అండ్ అది చాలా కష్టం చేస్తారు చుట్టూ ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, బికాస్ మన సమాజం యాక్సెప్ట్ చేయదు కదా. సో ఇంత స్ట్రగుల్ ఉన్నప్పుడు మానసిక రుగ్మతలు లేకుండా ఎలా ఉంటాయి? సో వాళ్ళలో మానసిక రుగ్మతలు క్యూర్ చేసే కంట వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే ఇస్తామో, ఫ్యామిలీ పరంగా కానీ, అంటే కుటుంబ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ ఇస్తామో న్యాచురల్గా వాళ్ళకి స్ట్రెస్ తగ్గి వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళు ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఇల్నెసెస్ నుంచి దూరంగా ఉంటారు, అది ఫిజికల్ అన్నా మెంటల్ అన్నా. సో ఇది అర్థం చేసుకోవడం చాలా అవసరం. అయితే ఎప్పుడైతే మ్యారేజెస్ విషయంలో కానీ, లేకపోతే సమాజం యాక్సెప్ట్ చేయదు అని చెప్పి పేరెంట్స్గా మీరు చాలా ప్రెషర్ పెడతారో వాళ్ళు హోప్ కోల్పోయి ఆత్మహత్య వైపు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. బికాజ్ డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ ఎక్కువ అవుతున్నప్పుడు వాళ్ళకి అది ఇంకెలా హ్యాండిల్ చేయాలో తెలియనప్పుడు, ఇందాక నేను చెప్పినట్టు హెల్ప్లెస్నెస్, వాళ్ళ కండిషన్ ఇంకెలా హ్యాండిల్ చేసుకోవాలో తెలీదు. ఒక రకమైన హోప్లెస్నెస్, ఎన్నాళ్ళు ఫైట్ చేస్తారండి, తల్లిదండ్రులతోనే ఎన్నాళ్ళు యుద్ధం చేస్తారు. అండ్ వర్త్లెస్నెస్, అంటే నా సెక్షువల్ ఓరియంటేషన్ బట్టే నేను ఏంటి అన్నది మీరు డిసైడ్ చేస్తున్నారు. నేను ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, నేను ఒక సైంటిస్ట్ అవ్వచ్చు, నేను ఒక పోలీస్ మ్యాన్ అవ్వచ్చు, చాలా స్కిల్స్ ఉండొచ్చు. బట్ నా సెక్షువల్ ఓరియంటేషన్ బట్టే నన్ను డిఫైన్ చేస్తే నా వర్త్ నేను కొన్ని రోజులు కోల్పోను. సో న్యాచురల్గా ఐ విల్ మూవ్ టువర్డ్స్ సూసైడ్ కదా. సో దయచేసి వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. సెక్షువల్ ఓరియంటేషన్ కెనాట్ బీ ఫిక్స్డ్, అది ఫస్ట్ అర్థం చేసుకోండి. వాళ్ళు ఏదో పేషెంట్ లాగా వాళ్ళని డాక్టర్స్ చుట్టూ తిప్పకండి. వాళ్ళకి ఎక్కడ యాక్సెప్టెన్స్ అడుగుతున్నారో అక్కడ యాక్సెప్టెన్స్ ఇవ్వండి.
ఆటోమేటిక్గా వాళ్ళలో ఉన్న ఆత్మహత్యలు కానీ లేకపోతే మానసిక రుగ్మతలు ఏవైతే వాళ్ళలో ఉంటాయో అవి మనం నివారించే అవకాశం ఉంటుంది.